విశ్వదర్పణంకి స్వాగతం. ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. చిదంబర క్షేత్రం దర్శన మాత్రముననే ముక్తినిస్తుంది అంటారు. అక్కడే వ్యాఘ్రపాదుడు, పతంజలి అనే మహాభక్తులు శివానుగ్రహంతో ముక్తిని పొందారు. ఆ క్షేత్రంలో ఒకప్పుడు కుమ్మరి కులంలో జన్మించిన శ్రేష్ఠుడైన ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు నటరాజాలయంలోని శివగంగలో స్నానం చేసి విభూతి దట్టంగా పూసుకొని మెడ నిండా రుద్రాక్షమాలను వేసుకొని ఇంటికి వచ్చి తన కులవృత్తిని ఆచరిస్తూ ఉండేవాడు. ఈ కుమ్మరి చేతిలో మట్టి కాలి కుండ అవుతుంది. మరి ఆ బ్రహ్మ చేసిన ఈ దేహం అనే కుండలు కాలి మట్టి అవుతున్నాయి. మహాశివభక్తుడైన అతడు నిత్యం తన పనులు తను చేసుకుంటూనే శివపంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఉండేవాడు. శివభక్తులకు అతడు బియ్యము ధాన్యము పంపేవాడు. తను శివధ్యానం చేస్తూ తయారు చేసిన కుండలు, మూకుళ్ళు, వంటపాత్రలు శివభక్తులకు ఎప్పుడు అడిగినా లేదనకుండా దానం చేసేవాడు. అతని భార్య శివభక్తిలోనూ పాతివ్రత్యంలోనూ అతనికి తగిన ఇల్లాలు. పిల్లలు లేని లోటును కూడా వారు ఈశ్వరేచ్ఛగానే భావించి శివధ్యానంలోనూ శివకథా శ్రవణంలోనూ కాలం గడుపుతూ ఉండేవారు. ఒకసారి అతడికి అదృష్టవశాత్తు స్వప్నంలో శివ సాక్షాత్కారం అయింది. శివుని దివ్య రూపంలో అతన్ని బాగా ఆకర్షించింది నీలికాంతులు వెదజల్లే శివుని నీలకంఠం. ఆ తర్వాత నుండి అతనికి జగమంతా నీలకంఠుడే అనిపించేది. ఒక్కోసారి పెద్దగా నీలకంఠ అని ఎవరినో పిలుస్తూ ఉండేవాడు. అందుకే అందరూ అతన్ని నీలకంఠుడని పిలవసాగారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక వర్షాకాలపు సాయంకాలం నీలకంఠుడు కొత్త కుండను చేసి శివాలయంలో ఇచ్చి వస్తుండగా పెద్ద ఈదురుగాలులతో కుంభవృష్టి కురవడం మొదలైంది. అప్పటికే బాగా చీకటి పడి దారి కనబడడం కష్టం అవడంతో ఎదురుగా కనిపించిన ఒక పంచను చేరి నిలబడ్డాడు. అతన్ని నీలకంఠునిగా గుర్తించిన ఆ ఇంటిలోని ఆమె అతన్ని లోనికి రమ్మని ఆహ్వానించింది. ఆమె ఇచ్చిన పొడి బట్టలు కట్టుకొని రాగా ఆమె చలికాగుట్టుకు మంట రగిల్చింది. తర్వాత పలహారమును తాంబూలమును ఇచ్చి తన జీవితం ధన్యమైందని భావించింది. కొంతసేపటికి వర్షం తగ్గిపోయాక అతడు ఆమె నుండి సెలవు తీసుకునే సమయంలో ఆమె తాను పరిచయం చేసుకుంది. ఆమె ఒక వేశ్య. అతడు ఆమె సంస్కారానికి ఆశ్చర్యపడి మెచ్చుకొని ఇంటి దారికి బయలుదేరాడు. ఆమె అతనికి వేసిన అగరబ ధూపం, బట్టలకు పూసిన సుగంధ పరిమళం ఆమె మంచితనంలాగైనా అతన్ని వదలలేదు. ఇంటికి రాగానే అతని ప్రియపత్ని ఆ పరిమళాలు చల్లే బట్టలు ఎక్కడివి అని అడిగింది. అతడు ఆమెకి ఏమీ దాచకుండా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ భార్య స్త్రీ సహజమైన అనుమానంతో అతన్ని నిలదీసి, ఇన్నాళ్ళు నీవు చాలా పవిత్రుడివి అనుకున్నాను. నీకు ఈ వేశ్యాలంపటం చాలా కాలం నుండి ఉండే ఉంటుంది. ఆమె స్పర్శతో మైలపడిన నీ శరీరంతో నన్ను ఎన్నడూ తాకవద్దు. ముట్టుకున్నావో ఆ నీలకంఠేశ్వరుని మీద ఒట్టే అని తీవ్రమైన కోపంతో నిందించింది. ఆమె అకారణంగా తన్ను అనుమానించినందుకు తిక్కరేగి అతడు కూడా నీ శరీరం పడిపోయేదాకా నిన్ను ముట్టుకోనులే అనేశాడు. అలా వారిద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రతిజ్ఞలు చేసుకుని ఒకే ఇంట్లో ఎవరికి వారే అన్నట్టు ఉండసాగారు. లోకం దృష్టికి వారు సంసారులు. వారి సంగతి వారిద్దరికీ ఆ ముక్కంటికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అలా కాలం గడిచి వారి వయస్సు మళ్ళినా వారి ప్రతిజ్ఞల్లోనూ వారి ఇంద్రియ నియమాల్లోనూ ఏ మార్పు రాలేదు. అయితే ఆ పరమేశ్వరుడు ఇదంతా చూస్తూ ఉండలేకపోయాడు. ఒకరోజు ఆ నటరాజు శివయోగి వేషంతో వీరింటికి రాగా నీలకంఠుడు అతన్ని భక్తితో ఆదరించి సేవించాడు. ఆ శివుడు అతని వంక గర్వంగా చూసి, నాకు యోగులందు కానీ లౌకిక విషయాల్లో కానీ కోరిక లేదు. నీలకంఠ, ఇదిగో ఈ పాత్రను చూసావా? ఇది నా తపస్సుకు ఫలితం. నా కోరికలన్నిటినీ తీర్చగలదు. ఇది నీ దగ్గర భద్రపరచాలి. నేను దేశాంతరం పోయి వచ్చాక తిరిగి తీసుకుంటాను. ఇది నా తపోఫలం, జాగ్రత్త సుమా అని దాన్ని నీలకంఠునికి ఇచ్చి వెళ్ళిపోయాడు. నీలకంఠుడు ఆ పాత్రను కళ్ళకద్దుకొని ఎవరికి అందని ఎత్తైన ప్రదేశంలో భద్రపరిచాడు. ప్రతిదినం పని కాగానే దానిని చూసుకొని భద్రంగా ఉందని తృప్తి పడేవాడు. కొంతకాలానికి శివయోగి నీలకంఠుని దగ్గరికి వచ్చి తన పాత్రను ఇవ్వమని కోరాడు. నీలకంఠుడు అతన్ని మర్యాద చేసి ఆ పాత్ర కోసం చూడగా అది కనపడలేదు. ఇల్లంతా మళ్ళీ మళ్ళీ వెతికినా ఎక్కడా దొరకలేదు. భార్య కూడా తెల్లముఖం వేసింది. భయపడుతూ అతడు ఆ విషయం శివయోగికి చెప్పాడు. శివయోగి మండిపడుతూ, ఓరి కపటభక్తుడా, ఇదా నువ్వు గడిపే జీవితం? నీ భక్తి, నీ వేషం నాలాంటి వాళ్ళని వంచడానికైనా అని నిందించాడు. నీలకంఠుడు గడగడలాడిపోతూ, అయ్యా క్షమించండి, అటువంటి పాత్రనే ఇంకోటి మీకు సమర్పించుకుంటాను అన్నాడు. దాంతో శివయోగి ఉగ్రుడై, ఓరి నీ తెలివి మండ, కామధేనువును కాజేసి దున్నపోతును అంటగడదాం అనుకుంటున్నావా అని చుట్టుపక్కల వారిని కూడగట్టి గొడవ చేశాడు. నీలకంఠుడు ఆ శివయోగి కాళ్ళ మీద పడి, నేను చెప్పేది నిజమయ్యా, నాకే పాపం తెలీదు అని దీనంగా ప్రార్థించాడు.
నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. అలా బ్రతిమాలుతున్న నీలకంఠుని చూసి శాంతించి ఆ యోగి, సరే నీ మాటలు ఇప్పటికి నేను నమ్మటం లేదు, కానీ ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. నువ్వు శివగంగలో స్నానం చేసి నీ బిడ్డపై ప్రమాణం చేసి చెప్పు అన్నాడు. నీలకంఠుడు తనకు పిల్లలు లేరని అన్నాడు. అలాగైతే నువ్వు నీ భార్య చెట్టపట్టాలు వేసుకుని శివగంగలో స్నానం చేసి నటరాజు సన్నిధిలో నిజం చెప్పండి, నమ్ముతాను అన్నాడు. కుమ్మరి సందిగ్ధంలో పడ్డాడు. తన భార్యను తాకి కొన్ని దశాబ్దాలు గడిచింది. అది వీలు కాదు అన్నాడు నీలకంఠుడు. అంత చిన్న పని చేయలేవా అని రచ్చ చేయసాగాడు ఆ యోగి. చిదంబరంలోని దీక్షితులను, సోమయాజులను, పెద్దలను కలిసి న్యాయం చెప్పమన్నాడు. ఊరంతా అక్కడికి చేరి కుమ్మరి దంపతుల ప్రతిజ్ఞలు తెలుసుకుని ఆశ్చర్యపడ్డారు. ఆఖరికి పెద్దలు ఇలా తేల్చారు, నీలకంఠ, నువ్వు ఈ అపవాదు నుండి బయటపడాలంటే ఒకే మార్గం ఉంది. మీరిద్దరూ ఒకరినొకరు తాకరాదని నియమం కాబట్టి ఒక వెదురుకర్రను చెరోవైపు పట్టుకుని శివగంగలో మునిగి ఆ తర్వాత ప్రతిజ్ఞ చేయండి అన్నారు. ఇక చేసేదేమీ లేక ఒక వెదురుకర్రను చెరోవైపు పట్టుకుని మునిగి ఆ దంపతులు పైకి లేచారు. ఆశ్చర్యం! వారిద్దరూ నవదంపతుల్లా యవ్వనవంతులుగా మారారు. ఆ యోగి స్థానంలో నటేశ్వరుడు ప్రత్యక్షమై, ఓయి నీలకంఠ, మీకిది పునర్జన్మ. పూర్వపు నియమాలు ఇక వర్తించవు. మీరిద్దరూ నిండు నూరేళ్లు హాయిగా కాపురం చేసి సంతానాన్ని పొంది సుఖంగా జీవించి అంతమున ముక్తి పొందెదరుగాక అని వరాలిచ్చి వెళ్ళాడు. ఆ దంపతులు అట్లే ఆనందాన్ని పొంది చివరకు కైవల్యాన్ని పొందారు. ఈ కథను చదివినా విన్నా ఆ నటేశ్వరుని అనుగ్రహం వల్ల ముక్తిని పొందగలరు. ఈ నీలకంఠునే తిరునీలకంఠర్ నాయనార్ అంటారు. వీరి ఆరాధన మార్గశిర మాసంలోని విశాఖ నక్షత్రం ఉన్న రోజున జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.